షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ప్రీవియస్ వీడియోలో మనీ రిలేటెడ్ సంబంధించి టిప్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈరోజు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి క్లాస్ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆఫ్లైన్లో అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు. నవంబర్ 20th ఆ పండగ అందరం కలిసి జరుపుకుందాం అండి. అవును సార్, అవును. ఇప్పటికే చాలా మంది 1 year మెంబర్షిప్ తీసుకున్నారు అండ్ చాలా మంది రెడీగా ఉన్నారు. అయితే మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 20 20,000 మందితో చాలా పెద్ద మెగా ఈవెంట్. చాలా మంది అంటే లాస్ట్లో చేసేసుకుంటారు, బట్ ఆ టైంలో సీట్లు ఉండకపోవచ్చు. సో ముందుగానే ఈ వీడియో చూసినప్పుడే నవంబర్ 20 నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, మీరు ఒక మనీ ఛాంపియన్ అవ్వాలనుకుంటే నవంబర్ 20 ఈవెంట్ కంపల్సరీగా రండి. ఎందుకంటే నవంబర్ 20 కొత్త టాపిక్స్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్లోనే ఇప్పటిదాకా మీరు ఎక్కడ యూట్యూబ్లో వినని కొన్ని లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్, అది కూడా చెప్తున్నాను, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ నేను ఆ రోజు రిలీజ్ చేయబోతున్నానండి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, వస్తే మీ నెట్వర్క్ పెంచుకోవచ్చు. అక్కడ 2,000 మంది వస్తారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎదగాలని తపన ఉన్న వాళ్ళే వస్తారనమాట. ఎదగాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్న వాళ్ళు. మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ పాయింట్. ఆ రోజు రావడం వల్ల బిజినెస్ నెట్వర్క్ కూడా పెంచుకోవచ్చు. అయితే ఈరోజు ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఈరోజు ప్రపంచ ఛాంపియన్స్ అయిన వాళ్ళ స్టోరీలో ఒకళ్ళ స్టోరీ మనం తెలుసుకుందాం. సో లవర్ ఆఫ్ క్రికెట్. సో ఎవరు అంటే వీళ్ళు రీసెంట్గా ఉమెన్ టీమ్ మనకి ఛాంపియన్స్ గెలిచారు, వరల్డ్ కప్ గెలిచారు. బట్ మీ అందరికీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ప్యూర్లీ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసే వరల్డ్ కప్ కొట్టారండి. వరల్డ్ కప్ 100% కావాలంటే మీరు నా క్లాసెస్కి వచ్చిందని నేను ఇంకా చాలా సైంటిఫిక్ వీడియోస్ చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే, అలా కొట్టిన పర్సన్స్లో ఒక పర్సన్ నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇండియాకి ఫైనల్ రావడానికి మెయిన్ కారణం. సో వన్ ఆఫ్ ద కీ పర్సన్ జమీమా అని చెప్పేసి, షీ బోర్న్ ఇన్ ముంబైలో. సో ఆవిడ అమ్మాయి ఉంటూ క్రికెట్ని అమ్మాయి ఏం చేసిందంటే లవ్ చేయడం మొదలుపెట్టింది. మన లైఫ్లో మనం ఫస్ట్ పాయింట్, ఈవెన్ స్టీవ్ జాబ్స్ కూడా చాలా ఎక్కువ చెప్తారండి, మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఐ లవ్ మై జాబ్. మీరు జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, చేస్తున్న ప్రొఫెషన్ ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, అయితే చాలామంది ఇష్టపడతాను కాదు, చెప్పుకోవాలి రోజు ఐ లవ్ మై జాబ్, ఐ లవ్ మై ప్రొఫెషన్ అని చెప్పుకోవాలి. సో కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు టైప్ చేయండి, ఐ లవ్ మై డాష్. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, రియల్ ఎస్టేటా, ఇన్సూరెన్స్, నెట్వర్క్ మార్కెటింగా, ఏది చేస్తున్నారు జాబ్, కింద కామెంట్ బాక్స్లో ఐ లవ్ మై డాష్. స్టీవ్ జాబ్స్ జనరల్గా అతను చెప్తాడు అనమాట, ఐ లవ్ మై కంపెనీ అని చెప్పేసి. కానీ అండ్ ఇంకొకటి మీరు తీసుకుంటే యాపిల్ కంపెనీ కానీ, వీళ్ళందరూ ఎవరు తీసుకున్న మైక్రోసాఫ్ట్, స్టీవ్ బామర్ మైక్రోసాఫ్ట్ CEO, ఆల్మోస్ట్ కొన్ని నియర్లీ 35 to 40 years CEOగా చేశాడు అతను. స్టీవ్ బామర్, అతను వీడియోస్ నేను చాలా చూసినప్పుడు, అంటే ఇన్ని సంవత్సరాలు కంపెనీకి CEO, అది మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీకి CEO చేశారు. అతను రిటైర్ అయ్యే స్టేజ్ లాస్ట్ వీడియో మీరు వింటే, స్టేజ్ మీదకి వచ్చి ఐ లవ్ దిస్ కంపెనీ అని ఎంత గట్టిగా అరిచాడంటే, ఆల్రెడీ అప్పటికే 3 సార్లు హార్ట్లో స్టంట్ పడింది. బట్ అతను ఏమన్నాడంటే, నేను ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి కారణం ఐ లవ్. రోజు ఆ క్యాబిన్కి వచ్చినప్పుడు, ఆ దీనికి వచ్చినప్పుడు మీరు కూర్చున్నారండి టేబుల్ మీద, ఈరోజు మీ జాబ్కి వెళ్ళారు, కూర్చున్నారు, ఐ లవ్ దిస్ మై జాబ్ లేదా ప్రొఫెషన్ అనుకుంటే ఆ ఎనర్జీ వస్తుంది అనమాట. మనసులో అనుకుంటే సరిపోదండి, చెప్పాలి బయటికి కంపల్సరీగా. అలాగా వీళ్ళందరూ ఏం చేశారంటే, ఐ లవ్ క్రికెట్ అన్న వల్ల దాని మీద ప్యాషన్ ఎనర్జీగా మారుతుంది. సో అయితే ఇక్కడ చూద్దాం ఆ పర్సన్ ఎవరు, జమీమా అని చెప్పేసి. స్టోరీ వింటే మీకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఒక స్టోరీ నేను తీసుకున్నాను, అందులో చూద్దాం. ఈ అమ్మాయి ఫస్ట్ కెరీర్ బిల్డ్ చేసే ముందు చాలా బ్రేక్ అయింది. ఏంటో చూద్దామనండి. ఈ అమ్మాయి జనరల్గా చాలా స్మైలీగా ఉంటుంది, కానీ ఇది జనరల్గా బయట. బట్ లోన మీరు తీసుకుంటే జమీమా చాలా డిప్రెషన్తో అమ్మాయి పోరాడింది అనమాట. చాలా డిప్రెషన్తో పోరాడి పైకి నవ్వుతుండేది. ఏంటి ఆ డిప్రెషన్, జాగ్రత్త చూడండి, అంటే మీరు వింటే చాలా షాక్ అయిపోతారు. అమ్మాయి ఎంత డిప్రెషన్తో పోరాడి థెరపీ తీసుకుని మ్యాచ్ కొట్టిందని అంటే ఇలా సక్సెస్ అయిందంటే, ఏంటి ఆ డిప్రెషన్, ఎందుకు ఆ డిప్రెషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి లైఫ్లో ఒక దెబ్బ తగిలింది. ఏంటంటే, తండ్రి పైన, ఫాదర్ పైన వచ్చిన ఒక అన్యాయమైన ఆరోపణ వల్ల, సో జింకానా క్లబ్ అనేవాళ్ళు ఈమె యొక్క సభ్యత్వాన్ని రద్దు చేశారండి. ఈ అమ్మాయి సభ్యత్వాన్ని రద్దు చేశారు. సో అది చాలా అంటే ఎలా ఉంటుంది, మంచి కెరియర్ స్టేజ్లో ఎదగాలని టైంలో, ఆ టైంలో సభ్యత్వం రద్దు చేశారు. అది మెంటల్గా దెబ్బపడింది అనమాట. అండ్ ఇంకా మీరు తీసుకుంటే, ఈ అమ్మాయి చూడండి, జమీమా ప్రయాణంలో అంటే చాలామంది అనుకుంటారు ఆ అమ్మాయి ఈజీగా వచ్చింది అనుకుంటారు, కానీ అమ్మాయి అక్కడ గ్రౌండ్లో యుద్ధం చేసే ముందు మానసిక యుద్ధం చేసింది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్, మీ అందరికి సక్సెస్ వచ్చే ముందు చాలా మెంటల్ ప్రెజర్ ఉంటుందండి. ఆ మెంటల్ ప్రెజర్ని మీరు హ్యాండిల్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. సో దానికి అమ్మాయి ఏం చేసిందంటే, తెలివిగా, చాలా మంది ప్రాబ్లం ఉన్నప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళరు, పుస్తకాలు చదవరు. అమ్మాయి చేసిన గొప్ప పని ఏంటంటే, అమ్మాయికి ప్రాబ్లం వల్ల, మానసిక ఇది దెబ్బ తగ్గడం వల్ల గిల్ట్, యాంగర్
బాగా పెరిగిపోయి బాధ, డిప్రెషన్. అప్పుడు అమ్మాయి ఏం చేసిందంటే థెరపీ తీసుకుని కంపాషన్, అంటే లైఫ్లో అమ్మాయి సక్సెస్ అవడానికి మెయిన్ కారణం కంపారిజన్ కాదు, కంపాషన్. మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో బిల్ గేట్స్ ఎప్పుడో మాట చెప్తున్నాను, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూఆర్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల మీ యొక్క అంటే ఎనర్జీ కానీ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోతుంది. సో లైఫ్లో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మంత్తో మీరు కంపేర్ చేసుకోవాలి. లాస్ట్ మంత్ నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మనం కంపేర్ చేసుకోవాల్సింది లాస్ట్ మంత్ దాంతో పర్ఫార్మ్ చేసుకోవాలి. సో కంపాషన్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, కంపాషన్ నాట్ కంపారిజన్. కంపారిజన్ చేసుకోకుండా అమ్మాయి ఏం చేసిందంటే కంపాషన్. ఇక్కడ ఇంకొకటి, అమ్మాయి సెమీఫైనల్స్ కొట్టిన తర్వాత మైక్ పట్టుకుని ఏడుస్తూ థ్యాంక్స్ టు జీసస్ అని చెప్పింది. అక్కడ కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారనమాట. తెలియాల్సిన పాయింట్ ఏంటంటే సెంచరీ కొట్టింది, సెమీఫైనల్స్ గెలిపించింది, అయినా కూడా అమ్మాయి అక్కడ అంత చెప్పినా కూడా సూపర్ అమ్మ అని చెప్పకుండా కింద కామెంట్ బాక్స్ అంటే రకరకాలుగా పెట్టారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే సక్సెస్ వస్తున్నప్పుడు కూడా కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు, ఇది కామన్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, సక్సెస్ రాకముందు కాదు, సక్సెస్ వచ్చినప్పుడు కూడా. సెమీఫైనల్స్ కొట్టింది, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుంది అనే అమ్మాయి కూడా, అయినా కూడా చాలా మంది కామెంట్స్ చేశారు, అయినా అమ్మాయి ఎక్కడ తగ్గలేదన్నమాట. ఆ టైంలో కూడా, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ అయినా కూడా అమ్మాయి ఎక్కడ తగ్గలేదు. సో ఏం చేసింది తెలుసా, గుర్తుపెట్టుకుని థెరపీ ఈజ్ ఈక్వల్. అందుకని నా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత నేను థెరపీస్ చేస్తుంటుంటాను. సో మెంటల్ థెరపీస్ అంటే లిమిటింగ్ బిలీఫ్స్ తీసేస్తాను, స్టోరీ ఎలా రాసుకోవాలో చెప్తాను అనమాట. మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఆ అమ్మాయి ఏం చేసిందో గుర్తుపెట్టుకుని మీ అందరూ చేయాల్సింది, ప్రతి మనిషి లైఫ్లో పెయిన్ ఉంటుందండి, ఏదో ఒక పెయిన్ ఉంటుంది. సో ఫైనాన్షియల్ పెయిన్ కావచ్చు, హెల్త్ పెయిన్ కావచ్చు, ఫ్యామిలీ పెయిన్ కావచ్చు. పెయిన్ని అమ్మాయి పవర్గా మార్చేసుకుందండి. బికాస్ ఆఫ్ ఎందువల్ల పెయిన్ని ఎందుకు పవర్ఫుల్గా మార్చుకుందాం అంటే బికాస్ ఆఫ్ కోచ్. సో అమ్మాయి కోచ్, ఇప్పుడు నేను వీడియోలో చెప్పాను వినండి, కోచ్ ఉండడం వల్ల, మళ్ళీ చెప్తున్నానండి, కోచ్ ఉండడం వల్ల పెయిన్ని పవర్గా మార్చేస్తారండి. నా క్లాసెస్కి వచ్చి చాలా మంది డబ్బు ఎందుకు సంపాదించారు తెలుసా, పెయిన్ని నేను పవర్గా మార్చేసాను అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే కోచ్ కంపల్సరీగా ఉండాలి. అంటే గల్లీలో, మళ్ళీ చెప్తున్నానండి, గల్లీలో క్రికెట్ ఆడాలంటే కోచ్ అవసరం లేదు, ఢిల్లీలో ఆడాలంటే కావాలి. మీరు మళ్ళీ చెప్తున్నా, చిన్నగా ఆడాలంటే లైఫ్లో కోచ్ అవసరం లేదు, మీరు పెద్దగా ఆడాలంటే ఫైనాన్షియల్ కోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే నా దగ్గర చాలా మందికి వచ్చి ఈరోజు డబ్బు సంపాదించుకుంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఆ స్లైడ్ మీకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. డే 1 మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మిమ్మల్ని ఎవరు కేర్ చేయరు, బట్ ఏదో ఒక రోజు పని చేస్తూ ఉంటే అది రివర్స్ అవుతుంది అనమాట. డే 1 రివర్స్ చదవండి, 1 డే మీకు వస్తుంది అనమాట. అంటే మీ డే 1 మీకు రివర్స్ అయ్యి దేవుడు మీకు చూపిస్తాడు, 1 డే మీకు ఈ విధంగా సక్సెస్ వస్తుంది. మీకు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మై 1 డే ఖచ్చితంగా అని టైప్ చేయండి, ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. అందుకే అంటారన్నమాట, ప్రతి ఒక్క వ్యక్తికి మీ కష్టాన్ని ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు అనేవాడు చూస్తాడు. ఎవరు చూసినా చూడకపోయినా, గుర్తించకపోయినా, ఎవరు చెప్పినా దేవుడు అనేవాడు చూస్తాడు. ఒక రోజు ఏదో ఒక రోజు మన కాసి అంటే దేవుడు ఎప్పుడు కూడా ఇలాగా అంటే లైట్ హౌస్ లాగా తిరుగుతాడట, అందరిని అలా చూసుకుంటూ అలా తిరిగి మన మీదకి ఒక రోజు వస్తుంది అనమాట. ఆ రోజు దేవుడు చూపడిందా ఇంకా అంతే, అయిపోయినట్టే. బలహీనుడు కూడా బలవంతుడు అయిపోతాడు అనమాట. సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో T20 వరల్డ్ కప్ తీసుకొచ్చింది ద్రావిడ్ గారు, ఇక్కడ మీరు తీసుకుంటే అమూల్ గారు. అంటే కోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం గ్రహించాలండి. అది చాలామంది గ్రహించట్లేదు, ఎవరికి వాళ్ళే ఓన్గా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అమ్మాయి సక్సెస్ అవడానికి మెయిన్ కారణం స్పిరిచువాలిటీ. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి స్పిరిచువాలిటీ. అంటే కనెక్ట్ విత్ యువర్ గాడ్, కనెక్ట్ విత్ ద యూనివర్స్. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పాయింట్. అంటే ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల, అంటే మీరు ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థన చేయండి, అండ్ మంత్రాలు కానీ శ్లోకాలు కానీ పఠించండి. దానివల్ల ఏమవుతుందంటే మెంటల్ స్టెబిలిటీ వస్తుందండి. మనకు వీడియోలో మనం మాట్లాడాం, చాలామంది సక్సెస్ అవ్వడం మెయిన్ కారణం స్టెబిలిటీ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల. ఒకప్పుడు అంటే చాలామంది ఇంటెలిజెంట్ పర్సన్స్ ఏమంటారంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల ఎక్కడెక్కడ జంపింగ్ జపాంగ్ చేస్తుంటారు. సో జంపింగ్ జపాంగ్ చేయకుండా స్టెబిలిటీ ఆఫ్ మైండ్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పుస్తకాలు చదివిందని నాకు అర్థమైంది ఏంటంటే, బ్రూస్లో ఒక మాట అంటాడు, యావరేజ్ పర్సన్, మళ్ళీ చెప్తున్నాను, ఒక యావరేజ్ పర్సన్ 6 months పాటు లేజర్ ఫోకస్ చేస్తే ఒక యావరేజ్ పర్సన్ పెద్ద ఛాంపియన్ అయిపోతాడండి. యావరేజ్ పర్సన్ 6 months పాటు ఫోకస్ చేస్తే, లేజర్ ఫోకస్ చేస్తే 6 months, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి 6 months లేజర్ ఫోకస్ చేస్తే ఎవరు యావరేజ్ పర్సన్ కూడా ఛాంపియన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ చేసే పని అదే. ఎప్పుడైతే క్రికెట్ మ్యాచ్ ఉందనుకుంటే లేజర్ ఫోకస్ చేస్తారు, టైం వేస్ట్ చేయరు, చాలా జాగ్రత్తగా ఉంటారు, డైట్ బాగా ఫాలో అవుతారు, ప్రాపర్గా టైంకి పడుకుంటారు, ఇవన్నీ చేస్తుంటూ ఉంటారు. అందువల్ల ఆ అమ్మాయి లైఫ్ మార్చేసిన ఒక పాయింట్ చెప్తా, జాగ్రత్తనండి. నేను అమ్మాయి స్టోరీ చదివాను అనమాట. చాలా ఈ 2-3 రోజులు బట్టి అమ్మాయి గురించి ఎక్కువ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టా. ఏంటి అమ్మాయి ఎందుకు అంత పాపులర్ అయింది అదని చెప్పేసానంటే, అమ్మాయి మీరు చూస్తే డాన్స్ చేయడం, అందరితో కలిసిపోయి చూడండి, ఎక్కడ ఈగో లేదు, అందుకే అమ్మాయి ఛాంపియన్ అయింది. అండ్ అందరితో కలిసిమెలిసి ఈవెన్ ఎయిర్పోర్ట్లో నార్మల్ పర్సన్ కూడా జమ్మి అంటే అంటే డాన్స్ చేయడం, అందరితో కలిసిపోవడం, నవ్వడం, అది అలవాటు చేసుకోవాలండి.
ఈవెన్ డేల్ కార్నింగ్ అతను చెప్తాడు అనమాట, ప్రపంచంలో మిమ్మల్ని అందరూ ఇష్టపడాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, లోన ఎంత పెయిన్ ఉన్నా కూడా పైకి నవ్వుతూ ఉండాలని చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి లైఫ్ మార్చేసిన ఒక కొటేషన్ ఏంటంటే, కోచ్ చెప్పాడట, యు ఆర్ నాట్ బ్రోకెన్, యు ఆర్ జస్ట్ హట్ అయ్యావంతే, నువ్వేం ఫెయిల్ అవ్వలేదు అని చెప్పాడట. వెంటనే అమ్మాయి మైండ్లో దాన్ని తీసేసుకుని, ఓ మై గాడ్ ఎస్ నేనేమీ ఓడిపోలేదు, జస్ట్ నేను హట్ అయ్యాను అంతే అనేసి అనుకుని ఆ అమ్మాయి మళ్ళీ రీస్టార్ట్ చేసింది అనమాట. సో ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. అలా మీరు లైఫ్ని రీస్టార్ట్ చేయాలనుకుంటే మనీ అట్రాక్షన్ వర్క్షాప్ ఈ నవంబర్ 20న నేను చేస్తున్నాను. మీరు హట్ కాదు, గుర్తుపెట్టుకోండి, అసలు ఏమీ కాదని నేను చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో ఫెయిల్యూరే లేదనేది నేను నవంబర్ 20 వర్క్షాప్లో చూపిస్తాను. సో మీరు నా ఫైనాన్షియల్ కోచ్గా నన్ను పెట్టుకోవాలనుకుంటే, మనీ కోచ్గా పెట్టుకోవాలనుకుంటే నవంబర్ 20 వర్క్షాప్కి రండి. మళ్ళీ చెప్తున్నా, మనీ అట్రాక్షన్ సింపుల్గా మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, ఆరా క్లెన్స్ చేసుకోవాలనుకుంటే, కర్మ హీల్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నవంబర్ 20న నేను కర్మ హీలింగ్ చేయబోతున్నానండి. కర్మ గుర్తుపెట్టుకోండి, మనం హీల్ చేయకపోతే అది మన శత్రువులా తయారవుతుంది, హీల్ చేసి మిత్రువులా తయారవుతుంది అనమాట. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 20th. చాలా మందిని కలవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఇది మన ప్రోగ్రామ్, మన ఇంట్లో కావాల్సినటువంటి ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి. వితౌట్ ఫెయిల్ మీరు కనుక ఒక్కసారి ఎన్రోల్ చేసుకుని చూడండి, అందరం ఆ రోజు ఆడిటోరియంలో కలుద్దాం. ఇంకా మీరు ఇంకొక వెర్షన్ చూస్తారు. అంటే న్యూ ఇయర్ వచ్చే ముందు 2026ని 1 month బిఫోర్ మీరు చూసుకోండి అంతే. అబ్సల్యూట్లీ డెఫినెట్గా మీ పనికి వస్తుంది. రిజిస్టర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వీడియో చూసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకొకలాగా లైఫ్లో ఎదగడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక్క అన్వర్ గారు మాత్రమే చేస్తూ ఉంటారు. ఆ రోజు అందరం కలుద్దాము, నేను అన్వర్ గారు మనం అందరం కలిసి కూర్చొని ఆ సెషన్ అంతా ఎంజాయ్ చేద్దాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.